అందరికీ నమస్కారం. చిట్టిమిల్ల రమకుమారి హనుమంతరావు దంపతులు ఇద్దరూ కూడా ఈ సంవత్సరం సంక్రాంతికి అఖండ సౌభాగ్యవతి నోము నోముకున్నారట. భర్త దీర్ఘాయుష్షు కోసం, అఖండమైన సౌభాగ్యం కోసం మహిళలు ఈ నోము నోచుకుంటారు. ఈ నోము వచ్చేసి భర్త ఎన్ని కిలోలు ఉంటారో అన్ని కిలోల పసుపు తీసుకుంటారు. కిలోకి ఒక పసుపు కొమ్ము చొప్పున పక్కకు పెట్టి ఆ పసుపుతోటి గౌరమ్మను తయారు చేస్తారు. కిలోకి పావు కిలో చొప్పున కుంకుమను కూడా ప్యాక్ చేసి పెట్టుకుంటారు. ఇంకా బియ్యం 13 కిలోలు, తమలపాకులు 108, పువ్వులు 108, గాజులు 108, పండ్లు 108, నల్లపూసల దండలు 108, చీరలు లేదా బ్లౌజ్ పీసులు 108 ఇవన్నీ తీసుకుంటారు. ఇంకా బ్రాహ్మణులను పిలిపించి సంకల్పం చెప్పించుకొని కథ చెప్తారు. కథ చెప్పిన తర్వాత నోముకుంటారు. ఈ నోములో తక్కెడ కూడా పెడతారు. ఈ విధంగా అఖండ సౌభాగ్యవతి నోము నోముకొని సుమంగళి స్త్రీలను పసుబొట్టు పిలిచి వాళ్లకు వాయనంగా పసుపు, ఇంకా బియ్యము, నల్లపూసలు, పండ్లు, పూలు, గాజు